ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్టీగా తినే ఎగ్ కర్రీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నా. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. అట్లాగే మన భోజన్ మందిర్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా మంచి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్ కూడా మీకు నేను ఈజీగా చేసి చూపిస్తాను. ఇంకా ఈరోజు రెసిపీకి వచ్చేసరికి ప్రతి బ్యాచిలర్ లేదంటే ప్రతి హస్బెండ్ కూడా ఇంట్లో వైఫ్ లేనేటప్పుడు లేదా బ్యాచిలర్ రూమ్లో ఉండేటప్పుడు ఒక ఎగ్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఎగ్ కర్రీ నేను కొంచెం డిఫరెంట్గా మన రాయలసీమ ఎగ్ పుల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్టీగా తినే ఎగ్ కర్రీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టేసి రెసిపీని అయితే ఫాలో అయిపోండి. నేను చేస్తున్న ఈ ఎగ్ కర్రీకి మెయిన్ ఒక మసాలా అయితే సింపుల్గా రెడీ చేస్తున్నా. దీన్ని యాస్టీస్ ఫాలో అయిపోండి. కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 5 ఇలాచి, ఒక 10 లవంగా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం గార్లిక్ క్లౌస్, సుమారు ఒక వెల్లుల్లిపాయ రబ్బ. ముందుగా ఈ మసాలాన్ని కూడా మనం మిక్సీ పెట్టుకుందాం. సో మనం ఆడుకున్న మసాలా అంతా కూడా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఏమి వేయక్కర్లేదు, అలాగని పౌడర్లా కూడా లేదు. సో ఇట్లానే ఆడుకోండి మీరు కూడా మసాలాని. ప్యాన్లోని సుమారు ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం మరగగానే ఇందులో ఒక 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో పక్కకి తీసుకోండి. ఏదైతే ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉందో దాంట్లోనే బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు ఈ ఆనియన్తో పాటు ఫ్రై చేసుకుందాం. మంచిగా ఆనియన్ నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉందాం. సో ఆనియన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది కదా, ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తెలుతుంది. ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. అండ్ ఈ పసుపుతో పాటు ఫ్రై చేసుకుంటూనే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పసుపుని. చాలా ఫైన్గా చాప్ చేసుకున్న 2 టమాటా ముక్కలను అయితే యాడ్ చేస్తున్నా. ఇది టమాటా చాలా ప్యూరీగా ఉంటుందన్నమాట, అంటే ప్యూరీ కాదు అట్లాని ముక్కలు కూడా చంక్స్ రూపంలో చాలా పల్ప్లా ఉండాలి. సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటా బాగా మగ్గి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు వేపాలి. ఈలోపు ఇందులోనే నేను ఒక 3 టీ స్పూన్ల చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. అట్లానే రుచికి సరిపడేంత సాల్ట్, సుమారు నాకైతే 3 టీ స్పూన్లు పడుతుంది. సో మీ బ్యాలెట్కి సరిపడినంత మీరు ఎంతైతే అంత చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్ టమాటా మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలింది. ఈ టైంలోనే మనం ఇందాకలో స్పెషల్గా ఆడుకున్న మసాలాను అయితే యాడ్ చేద్దాం. ఈ మసాలా స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాజ్ టీజ్ టిప్స్ ఇచ్చాను కదా మీకు, ఎంతెంత క్వాంటిటీలో నేను మిక్సీ పెట్టాను, సేమ్ ఆడుకోండి. ఈ కర్రీకి ఈ మసాలానే హైలైట్ అవుతుంది. ఇంకోటి, నేను ఇంకా ఏ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వాడటం లేదు. ఏదైతే మసాలా చేస్తానో అన్నిటికి ఇదే బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఒక్క మసాలా చేసుకోండి, నెక్స్ట్ టైం మీరు చేసుకున్న ఎగ్ మసాలా పర్ఫెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం 1 కప్పు చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకుందాం. అట్లానే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి చెరుకులు యాడ్ చేస్తున్నా. అండ్ మనం ఇందాకలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడే యాడ్ చేసేయండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఎగ్స్, కొత్తిమీర అన్నీ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల్లో చాలా చాలా రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది తింటే ఇంకా వేడివేడి అన్నంలో ఆ మజానే వేరు. గుమ్మగుమ్మలాడిపోయే ఈజీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని ఎగ్ కర్రీ కానీ, ఎగ్ మసాలా, ఎగ్ పుల్స్ ఏదైనా పిలుచుకోండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్, చూసారు కదా, ఎగ్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా చేసేసుకున్నాం. ఇట్లాంటి ఇంకెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే మన భోజనం మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి. ఇంకా మీ ఫేవరెట్ రెసిపీ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.